బెడ్ అని చెప్పిన. అది కంటిన్యూ చేస్తున్నారు. మా అల్లునికి అయితే ఇప్పుడు చాలా తక్కువైంది మేడం షుగర్ లెవెల్, చాలా తగ్గింది ఇప్పుడు. ఓకే ఓకే మేడం, ఇది థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, ఎక్సలెంట్ టెస్టిమోనీ సార్, సూపర్ సార్, చాలా బాగా రిజల్ట్ వచ్చింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ షేరింగ్. నెక్స్ట్ ఇక్కడ సార్ అయితే హ్యాండ్ రైజ్ చేసి అలాగే ఉన్నారు. మరి లీడర్స్ ఇంకా కూడా మనము 141 మంది ఉన్నాము కాబట్టి, సో నేను ఇది వాడుతున్న క్రమంలో మా సార్ అయితే ఇవేవి కూడా నమ్మడు. నమ్మకుంటే నేనైతే ఇంట్లోకి తీసుకెళ్లి నేను వాడుతూ ఉన్నాను. ఆ క్రమంలో తనతో నేను ఇది వాటర్ తాగించడం, బెల్ట్ పెట్టియడం, మ్యాట్రస్ మీద పడుకోవడం అలా నేను చేయించాను. ఆ చేయిస్తున్న క్రమంలో తనకైతే ఒక 1 month ముందల నుంచి కూడా తనకి టోటల్ గా హార్ట్ లో బ్లాకేజెస్ అయితే వచ్చాయి మా సార్కి. ఆ బ్లాకేజెస్ వచ్చాయని నాకైతే తెలీదు. సో ఒక రోజు సడన్ గా నేను ఫిబ్రవరి మొత్తం కూడా వాడిచ్చాను మా సార్ తోటి. వాడిచ్చిన తర్వాత తను మార్చిలో నాకు కరెక్ట్ ఒక 30 days ఈ ప్రొడక్ట్ వాడిన తర్వాత అంతకు ముందు బ్లాకేజెస్ ఉన్నాయి. సో ఒక రోజు పెయిన్ వస్తుందని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్తే నేను అక్కడ గ్యాస్ పెయిన్ అనుకున్నాము, కానీ హార్ట్ లో ఎంజియోగ్రామ్ తీయడం ద్వారా హార్ట్ లో టోటల్ బ్లాకేజెస్ అయితే వచ్చాయి. బట్ అట్లా టోటల్ బ్లాకేజెస్ ఉంటే కూడా ఇప్పుడు ఇతను సర్వే అవ్వాల్సిన వ్యక్తి అయితే కాదు అని మాకు డాక్టర్ చెప్పారు. సో నేను 1 month ముందల నుంచి కూడా ఈ ప్రొడక్ట్ వాడించడం వల్ల, సరే నీళ్లు తాగడం నిద్రపోవడమే కదా, నువ్వేం ఎక్స్ట్రా అయితే చేయట్లేవు కదా అని చెప్పేసి నేను వాడిచ్చాను. అలా వాడడం వల్ల తను టోటల్ గా అంటే మల్టిపుల్ బ్లాకేజెస్ నుంచి కూడా బయటపడడం జరిగింది. మా హస్బెండ్ అయితే ఇది నాకు చాలా పెద్ద రిజల్ట్, ఎందుకంటే నాకు వచ్చిన ఫైబ్రాయిడ్ రిజల్ట్ తో పాటుగా మా హస్బెండ్ కి అయితే నేను 1 month అప్పటికే ఆయనకి బ్లాకేజెస్ ఉన్నాయి. సో ఇది వాడడం వల్ల బ్లాకేజెస్ అన్ని కూడా కరిగిపోయి అసలు ఆయనకి చాలా బెస్ట్ రిజల్ట్ అయితే వచ్చింది. అయితే యాక్చువల్ గా బైపాస్ అవసరం లేదని అయితే చెప్పారు, కానీ ఇంకా రిలేటివ్స్ వీళ్ళు ఇట్లా మన ప్రొడక్ట్ అయితే ఏది అంత తొందరగా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ చేస్తే గానీ నమ్మరు కాబట్టి బైపాస్ అయితే చేయించాము. ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఆయనకి బీపీ నార్మల్ వచ్చింది, షుగర్ నార్మల్ వచ్చేసింది. తర్వాత ఇప్పుడు యాక్టివ్ గా ఉన్నారు. ఇంకొకటి ఆయనకి ఈ 6 months బైపాస్ అయిన తర్వాత 6 months ఆయనకి కిడ్నీలో 7.4 mm స్టోన్ అయితే వచ్చింది మా హస్బెండ్ కి. అలా రావడం తోటి మళ్ళీ కూడా ఆపరేషన్ చేయించుకుంటా అన్నాడు. కానీ ఇది వాడుతూ ఉండు, ఎట్లాగో అంత పెద్ద బైపాస్ కి మనకి రిజల్ట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ వాటర్ తాగడం వల్ల మళ్ళీ కూడా ఆ స్టోన్ అనేది బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుందేమో అని చెప్పి అలాగే కంటిన్యూ చేయించాను నేను. కానీ చేయించడం వల్ల ఒక అద్భుతమైన రిజల్ట్, 7.4 mm స్టోన్ బయటికి వచ్చేసింది యూరిన్ లో. అంత అసలు 4.3 3 mm రాయికే ఆపరేషన్ చేయించుకుంటున్న ఈ రోజుల్లో మా హస్బెండ్ కి అయితే లాస్ట్ ఇయర్ 7.4 mm స్టోన్ యూరిన్ లో బయటికి రావడం అయితే జరిగింది. మా ఇంట్లో నాది మా హస్బెండ్ ది కలిపి ఒక 10 మల్టిపుల్ రిజల్ట్స్ అయితే నేను తీసుకున్నాను. సో వన్స్ అగైన్ హార్ట్ నా హృదయపూర్వక కృతజ్ఞతలు సిఎండి సార్కి అయితే, అలాగే పరిచయం చేసిన నా అప్లైన్ గారికి కూడా కృతజ్ఞతలు. ఎందుకంటే మల్టిపుల్ గా మేము రిజల్ట్స్ తీసుకున్నాము. ఎందుకంటే అసలు ఈ ప్రొడక్ట్ అనేది లేకుంటే ఆ రోజు కనుక మల్టిపుల్ బ్లాకేజ్ ఉండి ఉంటే అలాగే సర్వే అవుతూ ఉంటే ఏమయ్యేదో తెలీదు. కానీ డాక్టర్ అయితే ఏం వాడుతున్నారని కూడా అడిగారు. అసలు అతను అలా కూర్చునే వ్యక్తే కాదు. అంటే యాంజియోగ్రామ్ అయిన తర్వాత కూడా అన్ని బ్లాకేజెస్ ఉన్నా కానీ తను ఇలాగే ఇప్పుడు నేను ఎలా అయితే మాట్లాడుతున్నానో అలానే మాట్లాడిండు. అందరూ కూడా డాక్టర్లు అయితే మీరు ఏం వాడారు, తను అలా కూర్చోగలిగే వ్యక్తి అయితే కాదంటే నేను చేతికున్న బెల్ట్ అయితే తీసి చూపించాను, వాటర్ బాటిల్ చూపించాను. సో మ్యాగ్నెటిక్ థెరపీ అనేది ఇట్స్ వర్కింగ్ అని చెప్పారు. కాబట్టి కొన్ని వేల కృతజ్ఞతలు మనం ఎండి గారికి చెప్పుకున్నా గానీ తక్కువే. అట్లాంటి అద్భుతమైన ప్రొడక్ట్ మనం వాడుతున్నాము. సో మనం ఇక్కడ టెస్టిమోనీ అనేది కూడా చాలా గర్వంగా చెప్పొచ్చు మనం ఈ జూమ్ లో, ఎందుకంటే అది ప్రొడక్టే మాట్లాడిస్తుంది. ఇప్పుడు నేను ఇంత నాకు మా హస్బెండ్ కి వచ్చిన రిజల్ట్ ఇంత హ్యాపీగా చెప్తున్నా అంటే
ప్రొడక్టే మాట్లాడిస్తుంది కాబట్టి అందరూ కూడా ఇక్కడ హ్యాండ్ రైజ్ చేసి చెప్పొచ్చు అని మళ్ళొక్కసారి రిక్వెస్ట్ అండి. ఇక్కడ మనకి ప్రసాద్ రామగిరి సార్ అయితే హ్యాండ్ రైజ్ చేశారు. వెల్కమ్ సార్ ప్రసాద్ గారు. గుడ్ మార్నింగ్ మేడం. వాయిస్ క్లియరా మేడం? క్లియర్ ఉంది సార్. నా పేరు ప్రసాద్. నేను హైదరాబాద్ రామంతపూర్ ఉంటాను. గత 20 సంవత్సరాల నుంచి టైలర్ పని చేస్తుంటే నాకు బ్యాక్ పెయిన్ చాలా ఉండేది. కానీ మన కిట్ వాడిన తర్వాత నాకు ఈ బ్యాక్ పెయిన్ అనేది తగ్గుముఖం పట్టింది మేడం. ఇంకేందంటే నాకు నిద్రలేమి సమస్య కూడా ఉండే. మనం వాటర్ తాగడం వల్ల మన మ్యాట్రిస్ మీద పడుకోవడం వల్ల నాకు చాలా సమస్య అనేది చాలా తక్కువ అయింది. థ్యాంక్ యూ మేడం. బ్యాక్ టు యువర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సూపర్ సార్. ప్రతి ఒక్కరికైతే ఎక్సలెంట్ టెస్టిమోనీస్ అయితే ఉన్నాయి. సార్ బాలకృష్ణ సార్. ఇంకా ఎవరైనా హ్యాండ్ రైజ్ చేసి చెప్పొచ్చు అండి. ఫ్రమ్ నల్గొండ. ఇందాక చెప్పినట్టుగా ఇందాక విన్నరో లేదో, నేను ఒక ప్రోడక్ట్ తీసుకోవడం అనేది 2024 అక్టోబర్లో తీసుకున్నాను. తీసుకోవడానికి గల కారణం ఏంటంటే నాకు 10 years నుంచి బ్యాక్ పెయిన్ అండ్ గ్యాస్ ట్రబుల్ 2 ఉన్నాయండి. ఎప్పుడైతే ప్రోడక్ట్ వాడడం స్టార్ట్ చేశానో కరెక్ట్ 3-4 months 10 years నుంచి ఉన్న బ్యాక్ పెయిన్ గ్యాస్ ట్రబుల్ 2 అసలు మటుమాయమైనట్టు అయినాయి. అంతమంది ఒక 10 kilometers జర్నీ చేసినా కూడా బ్యాక్ పెయిన్ తోటి రెస్ట్ తీసుకోవాల్సి వచ్చేది. కానీ ఎప్పుడైతే ప్రోడక్ట్ వాడడం స్టార్ట్ చేశానో మిరాకిల్గా రిజల్ట్ అనేది అసలు నాకే నమ్మశక్యం కాలేదు. అంటే 10 సంవత్సరాల నుంచి మనం మామూలుగా ఏమనుకుంటాం అంటే ఒక మెడిసిన్ వాడినా కూడా తగ్గనటువంటిది కేవలం వాటర్ తాగడం, పడుకోవడం, బెల్ట్ పెట్టుకోవడం తగ్గడం ఏందని ఎవరు నమ్మశక్యం కాదు వాస్తవంగా. కానీ నేను నమ్మినా సరే చూద్దాం, ఇన్ని ప్రయత్నాలు చేసినాము, ఇంగ్లీష్ మెడిసిన్ వాడినాము, ఫుడ్ సప్లిమెంట్స్ వాడినాము, సరే ఇది ఒక ప్రయత్నం చేద్దాము, పెద్దగా దీనికి రిస్క్ లేదు కదా, జస్ట్ వాటర్ తాగడం ఎట్లా తప్పదు, రెగ్యులర్గా మనం తాగుతున్నాం, నెక్స్ట్ పడుకోవడం ఎట్లా తప్పదు, బెల్ట్ ఒకటి పెట్టుకుంటే సరిపోతుంది అన్న నమ్మకంతో సరే ప్రయత్నం చేద్దామని చేశాను. అసలు 3-4 months పోవడం అనేది అసలు నమ్మశక్యం కాలేదు. అప్పుడు నాకు ఏమనిపించింది అంటే వాము ఇందులో ఏదో ఉంది, అసలు అనేది పవర్ అనేది ఉందని చెప్పి ఆ వెమ్మటే నేను నాకు ప్రోడక్ట్ ఇచ్చినటువంటి చంద్రశేఖర్ గారికి, అదేవిధంగా ప్రోడక్ట్ తయారు చేసినటువంటి సాగర్ జోషి గారికి మనసులో ఫుల్ ప్లెడ్జ్గా అసలు చాలా కృతజ్ఞత చెప్తున్నాను. అప్పటి నుంచి నాకు ఫుల్ బిలీవ్ అనిపించి ఇక చెప్పడం స్టార్ట్ చేసిన. ఇక ఎప్పుడైతే నాకు నమ్మకం వచ్చి, అంతే కదా, ఇప్పుడు జనరల్గా మనం ఏంది ప్రోడక్ట్ వాడేటప్పుడు ఏం చేస్తాం, మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మీద ప్రయోగం చేసుకుంటాం. చేసుకున్న తర్వాత రిజల్ట్ వస్తే 10 మందికి చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే వచ్చిందో వెమ్మటే శ్రీదేవి మేడం గారికి చెప్పాను. చెప్తున్నటువంటి శ్రీదేవి మేడం గారు నా టీం మెంబరే. తనకు చెప్పడం, తను ప్రోడక్ట్ వెంబడే తీసుకోవడం, తనకు మంచి రిజల్ట్ రావడం ఇంకా హ్యాపీ అనిపించింది. అదేవిధంగా చెప్పడం స్టార్ట్ చేసింది. ఇందాక చెప్పిన చందు సార్ కూడా మా యొక్క టీం మెంబరే. తనకు కూడా ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చిందండి. ఈ విధంగా ఇచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి, ఇప్పుడు జనరల్గా ఎట్లుంటుందంటే మార్కెట్లో అనేక రకాల ఫుడ్ సప్లిమెంట్స్ వస్తున్నాయి, ఓకే మంచివే, కానీ వాడి ఏంటంటే కొందరు సైడ్ ఎఫెక్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏది లేదు, కేవలం నీరు తాగడం, పడుకోవడం, బెల్ట్ పెట్టుకోవడం, ఈ 3 చేయడం ద్వారా రిజల్ట్ రావడం వల్ల ప్రతి ఒక్కరికి బిలీవ్నెస్ వస్తుంది. రావడం వల్ల చిన్నగా ప్రతి ఒక్కరు కూడా తీసుకోవడం, వాడడం, రిజల్ట్ తీసుకోవడం, షేర్ చేయడం, జస్ట్ ఈ విధంగా చేసుకుంటూ వెళ్ళిపోవడం. ఆ విధంగా మాకు టీం మంచిగా తయారవుతుంది. ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఇక్కడ జనరల్గా మనం ఏం ఆలోచిస్తామంటే సైడ్ ఎఫెక్ట్ ఉందా అని. జనరల్ మనం ఒక ప్రోడక్ట్ గురించి చెప్పడానికి పోయినప్పుడు ఏం చేస్తారంటే సైడ్ ఎఫెక్ట్ ఉందా అని అడుగుతుంది. మనం ఏమేం చేస్తాం, వేరే వాటికైతే చెప్పలేమన్న ఆలోచన చేస్తాం. ఇక్కడ ఏంది, సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఎందుకు ఉండదు, నువ్వు ఇక్కడ మనకు కరెంటు లేదు, అదేవిధంగా మనకు సప్లిమెంటరీ లేదు, తర్వాత మెడిసిన్ కాదు, కేవలం నీరు తాగడం, పడుకోవడం కాబట్టి ఆటోమేటిక్గా నమ్ముతున్నారు, తీసుకుంటున్నారు, రిజల్ట్ వస్తుంది. ఆ విధంగా ఫుల్ ప్లేజ్ వెళ్ళిపోతుంది. దాదాపు ఇప్పటికి నేను ఒక 500 మందికి ఇచ్చాను. ప్రతి ఒక్కరికి రిజల్ట్ రాలేదు అనేటోళ్ళు ఇంతవరకు లేరు. కాబట్టి నేను ఒక్కడే చెప్తున్నానండి ప్రతి ఒక్కరికి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మండి, వాడండి, రిజల్ట్ అంటే. ఇంకో విషయం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే కొందరు ఏమంటుంటారు, మార్కెట్లో వెళ్ళినప్పుడు రిజల్ట్ రాదు అంటారు, అంటే రాలేదు అంటారు. రాలేకపోవడానికి కూడా కారణాలు ఉంటాయి. ఎందుకు రాదు, మనకు పూర్తిగా వాడరు. కొందరు ఏం చేస్తారంటే బెల్ట్ పెట్టుకోరు, వాటర్ తాగరు, పడుకోరు, అది కంటిన్యూ. అందుకు ఉదాహరణకండి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం మనం,
ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ తోటి డాక్టర్ ఏం చేస్తాడు, మెడిసిన్ రాస్తాడు. ఏ మెడిసిన్ రాస్తాడు, ఒకటి రాయడు కదా, ఫీవర్కి రాస్తాడు. అదేవిధంగా మనకు ఏదైనా పెయిన్స్ ఉంటే పెయిన్స్ రాస్తాడు. ఆ వాటికి మళ్ళీ సైడ్ రాకుండా, మళ్ళీ గ్యాస్ రాకుండా ప్యాన్ టాప్ రాస్తాడు. మనం ఏం చేయాలి, 3-4 రకాలు ఖచ్చితంగా వాడాలి. వాడితే రిజల్ట్ వస్తుంది. అంతేగాని ఒకటే వాడతా, ఒకటే వేసుకుంటా, మిగతా పక్క పడేస్తుంటే రిజల్ట్ రాదు. సేమ్ అదే విధంగా మనం కూడా ఏం చేయాలి, బెల్ట్ పెట్టుకోవాలి, వాటర్ తాగాలి, పడుకోవాలి. ఈ 3 కంటిన్యూ చేయడం వల్ల 24 అవర్స్ ఇప్పుడున్న పరిస్థితి ఏంది, మనం ఐరన్ మధ్యలో ఉంటున్నాం, మ్యాగ్నెటిక్ దూరమైన, చెప్పులు లేకుండా ఉండలేము. అదేవిధంగా టెక్నాలజీ పరంగా, మొబైల్ పరంగా రేడియేషన్ ఎక్కువైంది. ఇవి అడగడం వల్ల బెల్ట్ 24 అవర్స్ అంటే మామూలుగా పడుకునేంత వరకు పెట్టుకుంటాం, అంటే మ్యాగ్నెటిక్ పవర్లు ఉన్నాం. తాగినప్పుడు ఏం చేస్తున్నాం, వాటర్ తాగుతాం, అంటే మ్యాగ్నెటిక్ పవర్లు ఉన్నాం. నైట్ పూట ఏం చేస్తున్నాం, వాటర్ తాగడానికి అవకాశం ఉండదు. అప్పుడు ఏం చేస్తాం, బెడ్ మీద పడుకోవడం. 24 అవర్స్ మనం ఐరన్ మధ్యలో ఉంటున్నాం, రేడియేషన్ మధ్యలో ఉంటున్నాం. కాబట్టి ఇది కంటిన్యూ వాడడం వల్ల ఏమవుతుంది, 24 అవర్స్ మ్యాగ్నెట్ మధ్యలో ఉంటున్నాం. అప్పుడు 100% రిజల్ట్ వస్తుంది. అంతేగాని ఏదో నేను ఒక బెల్ట్ పెట్టుకున్నా రిజల్ట్ రాలేదంటే కరెక్ట్ కాదండి. 100% రిజల్ట్ వస్తుంది. ఇందాక ఒక పర్సన్ చెప్పినట్టు ఒక సంజీవని ఇది. ఇంకోటి నేను నా దృష్టిలో ఏంటంటే, పూర్వజన్మ సుకృతం ఉంటేనే ఈ ప్రోడక్ట్ వాడుకునే అవకాశం దొరుకుతుంది. కాబట్టి చాలా చాలా థ్యాంక్స్ అండి, ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి నా అప్లైనర్కి, అదేవిధంగా మనకు సపోర్ట్ ఇచ్చినటువంటి, మనకు ఆంధ్ర తెలంగాణ తీసుకొచ్చినటువంటి వెంకటరాజ్ మహారాజ్ గారికి చాలా, ఎంత కృతజ్ఞతలు చెప్పుకున్నా కూడా తక్కువే అండి. జనరల్ నేను ఏమంటున్నా అంటే, జన్మనిచ్చిన తల్లిదండ్రులు, విద్య నేర్పించే టీచర్స్, కానీ మనము ఆరోగ్యపరంగా, ఆదాయపరంగా మనకు ఎంత మంచి అవకాశం ఇచ్చినటువంటి వెంకటరాజ్ సార్ గారికి, సుధీర్ సార్ గారికి, అదేవిధంగా కంపెనీ పెట్టినటువంటి సిఎండి సార్ గారికి నేను హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి. అదేవిధంగా ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క శ్రీదేవి మేడం గారికి, మన అశ్విని సార్ గారికి నాదో హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ గాడ్ అండి, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ సో మచ్. జై యుబైటోరియా. సూపర్ సార్, ఎక్సలెంట్ టెస్ట్. ఓకే, థ్యాంక్ యూ అండి. సూపర్ సార్. సార్ సిరాజుద్దీన్ సార్. మేడం మేము మొబైల్ నుంచి. హలో, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ సార్. ఓకే, జయ మేడం. సో పర్సనల్ నాదే టెస్ట్ మనీ షేర్ చేసుకుంటున్నాను. చెప్పాను, బట్ ఎవరు ముందుకు రాకపోతే నేనే టెస్ట్ మనీ చెప్దామని వచ్చాను. రైట్. సో ఈ ప్రోడక్ట్ వాడక ముందు నాకు మల్టిపుల్ కాంప్లికేషన్స్ ఉండేటివి. లైక్ సర్వైకల్ ఇష్యూ ఉండింది, అండ్ స్పైనల్ ఇష్యూ ఉండింది, అండ్ రైట్ షోల్డర్ కార్టిలేజ్ ఇష్యూ ఉండింది 14 years నుంచి, అండ్ నీ పెయిన్ ఇష్యూ ఉండింది, రైట్ లెగ్ నీ పెయిన్ ఇష్యూ ఉండింది, అండ్ మెడమ నొప్పి ఉండింది. సో బ్యాక్ పెయిన్ ఒకటి ఉండింది. ఇవన్నీ ఇవాళ లేవండి వాడాక. అంటే 23 సెప్టెంబర్ నుంచి వాడుతున్నాను. సో వాడిన జస్ట్ ఒక 3rd 4th డేలోనే కొన్ని మిరాకల్ రిజల్ట్స్ వచ్చాయి. 1 week లో మిరాకల్ రిజల్ట్స్ వచ్చాయి. 7th డే ఒక మిరాకల్ రిజల్ట్స్ వచ్చింది. సో ఇలా చాలా మంచి రిజల్ట్స్ ఉంది నాకు. రైట్. సో ఇంకొకటి, ఈ ప్రోడక్ట్ ని నేను ముందుకు తీసుకొని చాలా మందికి షేర్ చేయడానికి ఒక కారణం ఏమంటే, నాదైతే పర్సనల్ ఏదైతే ఇష్యూ ఉందో, నాకు లెఫ్ట్ పోలియో అండి 9 months లో వచ్చింది. సో 9 months నుంచి కూడా నేను లెఫ్ట్ లెగ్ పైన వెయిట్ వేసి నిలబడేవాడిని కాదు. రైట్. అండ్ 2008 లో నాకు సర్జరీ అయినది. సర్జరీ అయినప్పుడు ఓకే, అప్పుడు అంటే కాలు ఎత్తి నడిచేవాడిని. సో దాని తర్వాత ఒక ఇష్యూ స్టార్ట్ అయింది. ఏమంటే థై ఎక్కువ పెయిన్ అయ్యేది, అంటే ఆల్మోస్ట్ 15-16 years పెయిన్. సో ఆ పెయిన్ అనేది చూద్దాముండు ఇది అనేసి ఈ వాటర్ ఎనర్జీ ప్యాడ్ నేను థైకి కట్టి పడుకున్నానండి ఫస్ట్ డే నైట్. సో మార్నింగ్ కి 95% పెయిన్ తగ్గిపోయింది. అది నాకు ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే ఆల్మోస్ట్ 15 years 16 years నుంచి ఉండే పెయిన్ ఓవర్ నైట్ లో 95% తగ్గిందంటే నాకు అక్కడ కొంచెం డౌట్ వచ్చింది, సంథింగ్ దీంట్లో ఉంది అనేసి. సో సెకండ్ డే కూడా ర్యాప్ చేసి పడుకున్నాను, ఇంకా తగ్గింది. 3rd డే ర్యాప్ చేసి పడుకున్నాను. 3rd డే మార్నింగ్ లేచి జస్ట్ నాకు తెలియకున్నట్లనే నేను హ్యాండ్ వాష్ చేసుకుందామని ఇలా బెండ్ అయినాను. లెఫ్ట్ లెగ్ పైన 100% వెయిట్ వేసి నిలబడే క్యాపబిలిటీ వచ్చేసింది.
సో ఆల్మోస్ట్ అంటే 44-45 ఇయర్స్ ప్రాబ్లం నాది రిజల్ట్స్ వచ్చిందంటే నాకు హార్ట్ టచింగ్ అనిపించింది. సో అప్పుడు అనిపించింది సంథింగ్ దీంట్లో ఉంది. సో ఇది మనం ఎందుకు జనాలని షేర్ చేయొచ్చు, చేయకూడదు ఈ ప్రోడక్ట్, ఇంత మంచి రిజల్ట్స్ ఉంది, రైట్? సో నాకైతే అప్పుడు కంట్లో నీళ్ళు వచ్చాయండి ఆ మూమెంట్. సో దాని తర్వాత నేను ఒక డిసిజన్ తీసుకున్నాను. సో చాలా మందికి మనం ఈ ప్రోడక్ట్ నుంచి హెల్ప్ చేయొచ్చు. సో మనలాగా ఎంతమంది బాధపడుతుంటారు అనేసి చాలా మందికి ఇవ్వడం జరిగింది. చాలా మంది ఇవాళ బ్లెస్సింగ్స్ దొరుకుతున్నాయండి. సో అటువంటి మిరాకిల్ రిజల్ట్స్ ప్రోడక్ట్ మన దగ్గర ఉంది. సో మనం చేయాల్సింది ఏం లేదు, ఇక్కడ చాలా మందికి ట్యాప్ చేయడమే. సో చాలా మంది ఎదురు చూస్తున్నారు, వాళ్ళకి పోయి మనము జస్ట్ ట్యాప్ చేసి ఇవ్వడమే, రైట్? సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. సూపర్ సార్, ఎక్సలెంట్ టెస్ట్ అవ్వండి. గంగా లక్ష్మణ్ గారు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ సార్. సార్ మేమే ఫస్ట్ 1 year పైన మేడం తీసుకొని నేను ఫస్ట్ మా ఫ్యామిలీ రిజల్ట్ చెప్తాను మేడం. మా మేడంకు మిషన్ కుడుతుంది మేడం. మీ చేతి అనేది ఇట్లా చాలా నొప్పి ఉంటుండే. ఫస్ట్ మేము నమ్మలేదు. తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత మా మేడంకు షుగర్ ఉంది, థైరాయిడ్ ఉంది, తగ్గింది. తర్వాత మా అబ్బాయి గురక పెడతాడు నిద్రలో మేడం. హలో, వింటున్నాను సార్. ఓకే చెప్పండి సార్. గుర్తు కూడా తగ్గింది మేడం. అప్పుడైతే ఫస్ట్ నేను నమ్మలేదు. 2-3 months తీసుకొని పక్క పెట్టాను. ఇది ఏది పని చేస్తుంది అని చాలా మాకు అశ్విన్ సార్ చెప్పిండు. అయినా కానీ మేము అసలు ఫస్ట్ నమ్మలేదు మేడం. తర్వాత తీసుకున్న తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత మేము ఎందుకు ఇవ్వాలని చెప్పి చాలా మందికి రిజల్ట్ వచ్చింది మేడం. మా టీంలో కూడా మొన్ననే జైరాబాద్లో మేడం ఒక పెరాలసిస్ పేషెంట్ మేడం 22 lakhs ఖర్చు పెట్టుకున్నాడు. చేతి అనేది లెఫ్ట్ హ్యాండ్ అసలు లెస్ లేదు. మేము ఇచ్చిన 2 monthsకే 67 minutes మేడం. ఆ రోజు ఫోన్ చేసి చాలా చేస్తారు. మా అసలు రిజల్ట్ మనకి ఎందుకంటే హెల్పింగ్ అదర్స్ కావాలి. ఎందుకంటే ఇంత మంచి ప్రొడక్ట్ మేడం. చాలా మంది ఏం చేస్తారు, డైలీ వాడనా కంటిన్యూ వాడాలి. గుడిలేమో కంటిన్యూ ఎక్కడ పోయినా వాడుతారు, ఇది కంటిన్యూ వాడాలని అడుగుతున్నారు. అంటే కంటిన్యూ వాడాలి. ఏంటంటే ఇది ఏం చేసి బ్లడ్ సర్కిల్ చేస్తామని చెప్తున్నాము. ఇంకోటి మేడం, సయాటిక్ అనేది 2 months తగ్గింది మేడం. మా అక్క వాళ్ళ కూడా వచ్చాము. మొన్న కూడా మేడం రీసెంట్లో ఒక 1 month బ్యాక్ వాళ్ళకు గొంతు క్యాన్సర్ మేడం, గొంతు క్యాన్సర్ ఉంది. వాళ్ళకు కూడా ఇచ్చాను మేడం. వాళ్ళకి కొద్ది రిజల్ట్ వస్తుంది ఇప్పుడే. ఆ రిజల్ట్ వచ్చినాక వీడియో షేర్ చేస్తాను మేడం. చాలా మంచి మేడం. ఇంత మంచి అవకాశం ఇచ్చిన మన సాగర్ సార్కు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మన వెంకటరావు సార్కు అందరికి కృతజ్ఞతలు మేడం. థ్యాంక్ యూ మేడం. అందరికీ ఈ పట్టణ ఫ్యామిలీ అందరికీ కృతజ్ఞతలు మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఎక్సలెంట్ టెస్టిమనీ. మేడం నమస్కారం మేడం. సార్ నమస్తే సార్. మేడం నేను మహబాద్ నుంచి మాట్లాడుతున్నాను మేడం. చెప్పండి రాజు సార్. సార్ టీం నుంచి. వెల్కమ్ సార్. మేడం నేను రాజు సార్ టీం నుంచి నేను ఆశ్చర్యపోతున్నాను. వాస్తవంగా చెప్పాలంటే నేను మాజీ సర్పంచ్ని మేడం. మహబాద్ మండలం రేగడి తండ మల్యాల ఉమ్మడి గ్రామ పంచాయతీ నుంచి రేగడి తండ ఏకగ్రీవ సర్పంచ్ నేను. మేడం నేను గ్యాస్ ప్రాబ్లంతో అల్సర్ చాలా, ఏది తిన్నా పులుసు లేక గప్సు తినాలన్నా స్వీట్ తినాలన్నా చాలా ఇబ్బంది పడుతుండే. కానీ రాజన్న నాకు ఫ్లెక్సీ ద్వారా నేను పాలిటిక్స్ రాజకీయంగా ఆయన నంబర్ నా ఆధార్లో ఉండడం చాలా అదృష్టం అనిపిస్తుంది ఈరోజు నాకు. ఎందుకంటే ఆయన స్టేటస్ చూడడం వల్లనే నేను ఆయనకు రిక్వెస్ట్ చేసిన, అన్న వాస్తవమా స్టేటస్ చూస్తే ఇట్లున్నది, నిజంగా ప్రొడక్ట్ పనిచేస్తుందా అని నేను చాలాసార్లు క్వశ్చన్ వేసిన, కానీ నమ్మలేకపోయినా. వాస్తవంగా నేను పాలిటిక్స్ చేస్తున్నా కాబట్టి 30 years నుంచి నేను పాలిటిక్స్ చేస్తున్నా, నేను నమ్మలేకపోయినా. అయితే నేను ఒకరోజు ఒడ్లు వ్యవసాయ మార్కెట్కి ఒడ్లు తీసుకొని పోతాంటే లేకపోతే ఇది కష్టంలో నేను ఇంత పడలేదు అనుకోని చెప్పేసి నేను ఒక 10,700 రూపాయలు పెట్టి ఒక కిట్ తీసుకోవడం జరిగింది. ఆ రోజు తీసుకున్న తెల్లారి ఆ రోజు మేము ఫిష్ కూడా తీసుకొచ్చిన. ఆ రోజు మేము ఇన్ని రోజు సంవత్సరం పండించేది ఫిష్ తీసుకొచ్చి మా మిస్సెస్ కర్రీ వండుకుంది. ప్లస్ ఆ రోజే ఆ వాటర్ మేము స్టార్ట్ చేసినాం. ప్లస్ ఆ బెడ్ కూడా పంచం చేసుకున్నాం. తెల్లారి ఆ నైట్ ఏమైనా నేను ఫిష్ తీసుకున్నా లేకపోతే మసాలా బిర్యానీ తిన్నా 100% నేను నైట్ వామిటింగ్ చేయాల్సి వస్తుంది. అది జీర్ణం కాక లేకపోతే గ్యాస్ ఫామ్ తోటి నిద్ర రాకపోయేది. అటువంటిది ఈరోజు
నేను తీసుకొని దాదాపుగా ఒక నెల 15-20 రోజులు అవుతుంది అనుకుంటా మేడం. ఈరోజు మేము కన్స్ట్రక్షన్ నడుస్తుంది మాది ఒక ఇల్లు. మా మిస్సెస్ కూడా ఆ పైన పోయి కిందికి రావాలి, నీళ్లు కూడా చేయాలంటే రోజు బ్యాక్ పెయిన్ లేకపోతే ఏదో ఒక పెయిన్ కిల్లర్స్ తీసుకురామనో, జెట్ బాంబ్ తీసుకురామన్నో, ఏదో ఒక ఫర్ డే ఏదో ఒక 20 నుంచి 100-200 అమౌంట్ తోటి మేము మెడికల్ షాప్ కూడా ఉంటుంది. వెంకట సార్ అని నా బెస్ట్ ఫ్రెండ్ ఆయన. ప్రతిరోజు ఆయన చెప్పేసి డాక్టర్ దగ్గర పోయేది ఆర్ఎంపీ డాక్టర్ ఆయన. కాకపోతే అట్లా మెడిసిన్ రోజు కంటిన్యూస్గా డైలీ తీసుకొచ్చేది. ప్లస్ నా గ్యాస్ ప్రాబ్లం వల్ల కూడా నేను కంటిన్యూస్గా రోజు మార్నింగ్ లేవగానే ఒక టాబ్లెట్ వేసుకునేది. కానీ ఈరోజు నిజంగా చెప్పాలంటే రాజన్న నా దేవుడు అనుకుంటున్నా. నెంబర్ నా ఫోన్లో ఉండడం కూడా చాలా అదృష్టం అనుకుంటున్నా. ఈ రోజు వరకు 1 రూపీ టాబ్లెట్ వాడతలేము మేడం. 1 రూపీ టాబ్లెట్ యూజ్ చేస్తలేము. మొన్న అన్ఫార్చునేట్లీ నేను బండి మీదకి వెళ్ళి చిన్న స్లిప్ అయి కింద పడిపోతే నాకు అది ఎక్స్రే కూడా ఉంది. వాస్తవంగా నేను వెళ్ళాలి, కానీ ఇది టెస్ట్ దీనికి వాస్తవంగా ఈ ప్రొడక్ట్ పనిచేస్తుందా లేదా అని చెప్పేసి నేను ఈరోజు ఆ ఎక్స్రే ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ రిపోర్ట్ కూడా ఉన్నది. నేను డాక్టర్ దగ్గర చూసుకోవాలి, ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్ చేయించుకున్నా. ఆ రోజు నైట్ 2 o'clock నేను ఇంటికి వచ్చేసిన. మీరు ఇమ్మీడియట్లీ చంద్రశేఖర్ హాస్పిటల్కి వెళ్ళండి, మీకు ట్రీట్మెంట్ ఎమర్జెన్సీ అవసరం అన్నారు. కానీ ఈ రోజు వరకు నేను ఏ హాస్పిటల్కి పోలే. బెల్ట్ వేసుకున్నా, ఎక్కడైతే పెయిన్ ఉందో అక్కడ బెల్ట్ వేసుకున్నా. 99% అది సాల్వ్ అయింది మేడం. అమేజింగ్ ఇది. ఈ రోజు వరకు మేము 1 రూపీ టాబ్లెట్ వాడతలేము. కాకపోతే బెల్ట్ వాడుతున్నాం, బెడ్ మీద బెడ్షీట్ అది వాడుతున్నాం, మనం ప్యాడ్ వాడుతున్నాం. ప్లస్ వాటర్ కంటిన్యూస్. బయట పోయినా నేను చైర్ నుంచి బెల్ట్ తీసుకొని ఎక్కడ వాటర్ తాగాలనిపిస్తుంది అక్కడ దాన్ని టచ్ చేసే తాగుస్తున్నా. కానీ వండర్ఫుల్ మేడం. నాకు మహబాద్ నుండి రాజన్న నా మొబైల్లో ఆయన కాంటాక్ట్లో ఉండడు, ఆయన ద్వారా నేను ఇది తీసుకోడు. నా ద్వారా కూడా దాదాపుగా ఈ రోజు వరకు 12 కిట్లు ఇప్పించిన. అసలు బిజినెస్ పక్కన పెడదాం, బిజినెస్ అయితే పక్కన పెడదాం, కానీ వండర్ఫుల్ ప్రోడక్ట్ మేడం. వండర్ఫుల్ అంటే వండర్ఫుల్ ప్రోడక్ట్. నేను ధైర్యంగా చెప్పగలుగుతున్నా. నేను సర్పంచ్గా నేను 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో చాలా మంది చెప్తారు, వాళ్ళు నేను చెప్పే పక్కన పెట్టండి, మీరు ఆ ప్రోడక్ట్ పక్కన పెట్టండి, మీరు చెప్తారు కాబట్టి నేను తీసుకుంటున్నా అని వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళు రేపటి రోజుల్లో వాళ్ళే రిజల్ట్ చెప్తారు మేడం. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. సూపర్ సార్, సూపర్, ఎక్సలెంట్ టెస్టిమోనీ సార్. థ్యాంక్ యూ మేడం. ప్రతి ఒక్క ప్రాబ్లం కూడా మనకి నాకు ప్రత్యేకంగా రాజన్నకు మహబాద్ నుండి నాకు ఆయన నెంబర్ నా మొబైల్లో ఉండడం, ఆయన ద్వారా నేను ఇట్లానే నాది 25 years లో ఈ అల్సర్ నేను కంట్రోల్ చేసుకోవడం అసలు అమేజింగ్ మేడం. మీకు చెప్పుకోవద్దు, నాకు ఇంకో దీనికంటే మేజర్ ప్రాబ్లం. నాకు టైం వచ్చినప్పుడు చెప్తా. నేను 100% చెప్పాల్సిందే. ప్రతి ఒక్కరికి ఇది ప్రొడక్ట్ గురించి దమ్ము తెలవాల్సిందే. కానీ మేజర్ ప్రాబ్లం ఉండదు మేడం, ఇన్ఫెక్షన్. మేము డాక్టర్ సమరం దాకా పోయి వచ్చినాం మేడం. ఇది నిజమైన వార్త మేడం. డాక్టర్ సమరం యశోద హాస్పిటల్ ఆపోజిట్లో ఆఫీస్ ఉంటుంది, ఇల్లు ఉంటుంది, సోమాజీ కూడా. అక్కడ పోయి కూడా నేను గడియన్ తీసుకున్నాం. అది కొన్ని మెడిసిన్ రాసినా కూడా అది అప్పటికప్పుడు సాల్వ్. ఇప్పుడు చేపల కూర తిన్నా, పులుసు తిన్నా నాకు రిపీట్ వచ్చేది. దానికి ఇక శాశ్వతం లేదనుకొని మేము కొన్ని బంద్ చేసుకుంటూ వచ్చినా. కానీ ఈరోజు ఏదైతే మేము కోరుకుంటాం, మేము ఏదైతే కావాలని తినాలనుకుంటున్నాం ప్రతి ఒక్కటి తింటున్నాం మేడం. ఈ ప్రొడక్ట్ వల్ల అన్నీ సాల్వ్ అయినాయి మేడం. ఆ రోజు నేను ప్రతి ఒక్కరికి నేను కూడా సేవ చేయాలనుకుంటున్నా. నా రాజకీయ జీవితంలో నేను ప్రతి ఒక్కరికి సేవ చేసిన, ఇప్పుడు కూడా సేవ చేయాలని ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్నా. దాని ప్రొడక్ట్ దమ్మేందో నాకు అర్థమైపోయింది. నేను కూడా ప్రతి ఒక్క ప్రజలకైతే నేను ప్రతి ఒక్కరికి చెప్పగలుగుతున్నా. ప్రత్యేకంగా మాత్రం డాక్టర్ సాబు ఈ ప్రొడక్ట్ కనిపెట్టిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా అయితే మా రాజన్నకి మాత్రం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం మేడం. ఎందుకంటే ఆయన నెంబర్ నా మొబైల్లో కాంటాక్ట్లో ఉండడం, ఆయన స్టేటస్ నేను చూడడం, ఈ ప్రోడక్ట్ గురించి తెలుసుకోవడం నాకు అదే సంతోషం మేడం. థ్యాంక్ యూ మేడం. సూపర్ సార్, సూపర్, ఎక్సలెంట్ టెస్టిమోనీ సార్. నేనైతే తప్పకుండా చెప్తున్నాను మేడం, హ్యాండ్కు కంపల్సరీ ఉండాల్సిందేది.
అవును సార్. ప్రతి ఒక్క 24 అవర్స్ వాస్తవంగా మీరు చెప్తారు టెస్ట్ మనలో కదా, నేనైతే నా నిజ జీవితంలో చూస్తున్నా. అసలు అమేజింగ్. నా బాడే నా కంట్రోల్ తీసుకొచ్చిందంటే అది చెప్పలేని నిజం మేడం. మా అవును మిస్సెస్కు సార్. నిజం. అక్కడ ఒక మెడికల్ షాప్ ఉంటుంది నెహ్రూ సెంటర్లో. ఆయన ఫోన్ పే ద్వారా ఆయన చాయ్ తాగడానికి వస్తుంటే కూడా ఏందన్నా రావట్లేవు అంటే ఇక చూడన్నా అని చెప్పేది, ఇట్లా చూడు సార్ అని చెప్పేది. ఓకే, థ్యాంక్ యూ సార్. సూపర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఇంకా లీడర్స్ ఇంకా మనకి కొంచెం టైం ఉంది. ఇంకా కూడా హ్యాండ్ రైజ్ చేసి మన ఫీడ్బ్యాక్ చెప్తే. ఇక్కడ మోమిన్పేట్లో కిట్ ఇచ్చాము పెరాలసిస్ పేషెంట్కి. వినిపిస్తుందా మేడం? వినిపిస్తుంది సార్. క్లియర్ చెప్పండి హలో. సార్. వినిపిస్తుంది సార్. ఓకే, అయితే 20 days అయింది మేడం. పెరాలసిస్ పేషెంట్ 3 years నుంచి బాధపడుతుండే ఆయన. అయితే మేము కిట్ ఇచ్చిన 15 daysలోనే మంచి రిజల్ట్ వచ్చింది మేడం. ఇప్పుడు ఆయన నడవలేని స్థితిలో ఉండే మేము కిట్ ఇచ్చిన తర్వాత కొంచెం ఆయనకి ఏమైందంటే చీమలు కరిచినట్టు అవుతుంది సార్ అన్నాడు. ఏం పర్వాలేదు, వాడండి, వాటర్ మంచిగా తీసుకోండి అని చెప్పాం మేడం. మంచిగా వాడాడు. ఈరోజు కట్టె పట్టుకొని తిరిగిండు స్టార్టింగ్లో. ఈరోజు కట్టెలేంది తిరుగుతున్నాడు మేడం. వాళ్ళ ఇంట్లో వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళు మాకు ఫోన్ చేసి స్వయంగా దేవుడే పంపించిండు సార్ మీకు మా ఇంటికి, ఈ ప్రోడక్ట్ దొరకడం మా అదృష్టం అని చెప్పి చాలా సంతోషిస్తున్నారు మేడం ఈరోజు. హలో, వినిపిస్తుందా మేడం? వినిపిస్తుంది సార్. వినిపిస్తుంది సార్. ఆ. సూపర్ సార్. చాలా సంతోషం తట్టుకోలేకపోయినాం మేడం. మేము మా టీంలో ప్రశాంత్ అనే వ్యక్తి ఇచ్చిండు కిట్టు. అయితే వాళ్ళు కూడా ఈ ప్రోడక్ట్ చాలామందికి అందియాలి, చాలామందికి ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పేసి ఒక 4 members ఇప్పించారు మేడం. ఇప్పటి వరకు ఒక మంచి రిజల్ట్ వచ్చింది వాళ్ళకి. ఆయనకు 3 years నుంచి యూరిన్ ప్రాబ్లం కూడా ఉండేనంట మేడం. ఆ యూరిన్ ప్రాబ్లం కూడా క్లియర్ అయిపోయింది మన ప్రోడక్ట్ వాడడం వల్ల. మంచి రిజల్ట్ అనేది వచ్చింది మేడం. చాలా సంతోషంగా అనిపిస్తుంది మేడం. సూపర్ సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు మేడం. అలాగే కంటిన్యూ చేయమని సార్. మల్టిపుల్ గా మనకి ప్రొడక్ట్ అయితే రిజల్ట్ ఇస్తుంది మేడం కాబట్టి మాకు కూడా కంటిన్యూ చేయమని. మంచి రిజల్ట్ మేడం. ఇది చెప్పుకోవాల్సింది, ఎప్పుడు కూడా ఇలాంటి ప్రోడక్ట్ చూడలేదు అసలు, చూడబోము కూడా మేడం. ఎందుకంటే నేను కూడా 1 or 2 kgs ఉంటే మేడం వెయిట్. ఒక 1 month 15 daysలోనే ఒక 10 kgs తగ్గాను మేడం. వాటర్ మంచిగా తాగాను, బెల్ట్ అవన్నీ మంచిగా మెయింటైన్ చేశాను. మంచి రిజల్ట్ వచ్చింది మేడం. చాలా సంతోషంగా ఉన్నాం. ఇప్పటి వరకు ఒక 160 members ప్రోడక్ట్ అందజేయడం జరిగింది మేడం. చాలామంది ఒక బీపీ షుగర్ వాళ్ళకు కూడా ఇచ్చాం మేడం. మంచి రిజల్ట్ వచ్చింది. ప్లస్ క్యాన్సర్ వాళ్ళకు కూడా 3 ఇచ్చాను మేడం. క్యాన్సర్ వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు మేడం ఈరోజు. ఎందుకంటే డాక్టరే చెప్పిండు వాళ్ళకు, మీకు మెడిసిన్ అవసరం లేదు, వాడొద్దు అని చెప్పేసాడు మేడం. వాళ్ళు ఎక్కడ కూడా అలసిపోకుండా ఈరోజు మంచిగా పని చేసుకోగలుగుతున్నారు మేడం. మనకు ఎందుకంటే మన సాగర్ జోస్ సారు ఎంత మంచిగా ఆలోచన చేసి ఈ ప్రోడక్ట్ రెడీ చేసిండో కానీ ఆయనకు మరీ నిండా ఆయన వందనాలు పెట్టుకోవాలి మేడం. థ్యాంక్ యూ మేడం. అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ఓకే. మనం ఎన్ని పుణ్యాలు చేస్తామో చెయ్యమో తెలియదు, కానీ
ఈ ప్రొడక్ట్ మనకు తెలిసింది అంటే దేవుడు ఎవరికైతే చెప్పగలరో వాళ్ళకి మాత్రమే ఈ బ్యాటోరంలో చేసే అవకాశం ఇస్తారని నేనైతే గట్టిగా నమ్ముతున్నానండి. ఎందుకంటే హెల్త్ పరంగా రిజల్ట్ తీసుకొని నీ ద్వారా 10 మందికి షేర్ చేయని మనల్ని చూస్ చేసుకొని మరి ఈ బ్యాటోరం ప్రొడక్ట్ వాడే అదృష్టం ఉంటుందని అయితే నేను చాలా ప్రౌడ్ గా చెప్తాను. అలాగే ఈ హెల్త్ బెనిఫిట్స్ తీసుకొని మనం చుట్టుపక్కల అందరికీ చెప్తూ వెళ్తూ ఉన్న క్రమంలో ఆదాయం కూడా అనేది అది మామూలు మాటలు కాదు. ఎందుకంటే ఇట్లాంటి ప్రొడక్ట్ ని మనం ఎంత మందికి మనకు దేవుడు ఇచ్చిన అద్భుతమైన ఏంటంటే ఇది వాడుకొని నోటితో మనకి షేర్ చేయమని సార్ చెప్తున్నారు. కాబట్టి మెడిసిన్ వేసుకునే వాళ్ళందరికీ కూడా, లేకుంటే కొత్తగా మనకి ప్రివెన్షన్ గా ఏది రావద్దు అని చెప్తే వినే వాళ్ళకి కూడా ఈ ప్రొడక్ట్ ని మనందరం కూడా, ఎందుకంటే రోజు ఎంతో కొంత టైం వేస్ట్ చేస్తుంటాం మనం. ఎందుకంటే రీల్స్ చూసుకుంటున్నాం, లేకపోతే టైం పాస్ విషయాలు చాలా చేస్తాం. కానీ ఆ టైం పాస్ చేసే టైంలో మనం ఈ బైటరం గురించి చెప్పాలని నేనైతే అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మాకు వచ్చిన హెల్త్ బెనిఫిట్స్ చిన్నవి కావు. కాబట్టి ఒక 10 మల్టిపుల్ రిజల్ట్స్ మేము వైఫ్ అండ్ హస్బెండ్ అయితే తీసుకున్నాము. ఇక్కడ ఉన్న ప్రతి 107 మంది ఉన్నాం. 107 మందికి కూడా ఈ బైటరం చెప్పమని దేవుడు మనకు అవకాశం ఇచ్చిండు. అట్లాంటి అవకాశాన్ని మన అందరం కూడా యూటిలైజ్ చేసుకోవాలని నేనైతే మీ అందరికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే ఇటువంటి ప్రొడక్ట్ ఇప్పుడు సార్ చెప్పినట్టుగా ఇంకా ముందు వస్తుందో రాదో కూడా తెలియదు. కానీ మనం మంచి ప్రొడక్ట్ వాడుతూ, ఎందుకంటే ఒక్కసారి తీసుకుంటే 20 ఏళ్ళు లైఫ్ అనేది మనకి ఏ ప్రొడక్ట్ కూడా రాదు. కానీ ఇట్లాంటి ప్రొడక్ట్ ని వాడుకొని మనందరం కూడా దేవుడు మనకు నోరిచ్చాడు కాబట్టి అందరికీ షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా నుంచి అయితే నేను మీకు అది చెప్పాలనుకున్నాను. ఈరోజు హార్ట్ఫుల్ గా నేనైతే ప్రొడక్ట్ గురించి, కంపెనీ గురించి చెప్పాను. మళ్ళీ ఒకసారి నా హార్ట్ఫుల్ గా సిఎండి సార్కి అయితే కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సార్ సూపర్ మేడం, బాగా చెప్పారు మేడం.